వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. మీ ఇంట్లో ఈ 3 మొక్కలు ఎండకుండా చూసుకోండి. ఒకవేళ ఎండిపోతే ఆ లక్ష్మీదేవి మనకు కరుణించదు. అంటే మన దగ్గర లక్ష్మీదేవి రాను కూడా రాదట. అది ఏంటి ఆ 3 మొక్కలనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో వాస్తు దోషాలు తొలగించే శక్తి కొన్ని రకాల చెట్లకు, మొక్కలకు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే వాస్తు నిపుణులు మనకు బాల్కనీలో లేదా పెరట్లో అన్ని రకాల మొక్కలను పెంచమని కూడా చెబుతూ ఉంటారు. అయితే ఈ వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం కనుక చూసినట్లయితే ఇంట్లో పెట్టినటువంటి ఈ 3 రకాల మొక్కలు అకస్మాత్తుగా ఎండిపోవడం ప్రారంభిస్తే అది ఇంటికి వచ్చేటువంటి ఇబ్బందులు కూడా సూచిస్తుందనేసి కూడా అంటున్నారు. అలాగే ఈ మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా వాస్తు శాస్త్ర నిపుణులైతే చెబుతున్నారు. అవి ఎండిపోతే ఆర్థిక నష్టం రావచ్చు అనేసి కూడా ఇక్కడ వివరిస్తున్నారు. అంతేకాకుండా వాస్తు శాస్త్ర ప్రకారం ఏ 3 రకాల చెట్లు లేదా మొక్కలు ఇంట్లో ఎండకుండా చూసుకోవాలి. అయితే తులసి మొక్క, ఈ తులసి మొక్క వాస్తు శాస్త్రం చెబుతున్న దాని ప్రకారం ఇంట్లో తులసి మొక్క నాటితే అది ఎంతో శుభప్రదం. అలాగే తులసి మొక్క ఇక్కడ పచ్చగా ఉంటే ఆ ఇంటికి ఎన్నో శుభాలు ఫలితాలు కూడా అందుతాయని, తులసిని ఇంట్లో సరైన దిశలోనే నాటాలి. అప్పుడు ఇంట్లో సానుకూలమైనటువంటి శక్తి కూడా ప్రవహిస్తుందనేసి కూడా చెప్తున్నారు. ఆ ఇంట్లో ఆనందం శ్రేయస్సుతో నిండి ఉంటుందని, అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు ఉంటుందనేసి కూడా చెప్తున్నారు. ఆ ఇంటిపైన ఆ ఇంట్లో వారిపైన కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిస్తుందట. కానీ ఇంట్లో తులసి మొక్క వాడిపోవడం ప్రారంభించిందంటే ఆర్థికంగా భారీ నష్టాన్ని కూడా ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉందనేసి కూడా చెబుతున్నారు. కాబట్టి తులసి మొక్క ఎండకుండా మనం అందరం కూడా తులసి మొక్కను కాపాడుకోవాలి. ఇక సెమి చెట్టు, అంటే ఇంట్లోనే కుండల్లో సెమి మొక్కను కూడా ఎంతోమంది పెంచుకుంటూ ఉంటారు. ఇంట్లో ఆకుపచ్చని సెమి మొక్క ఉంటే ఆ శని దేవుని చెడు ప్రభావం నుంచి కూడా చాలా వరకు మనకు తగ్గిపోతాయని కూడా చెప్తున్నారు. అలాగే శని దోష ప్రభావాలు కూడా ఉండవనేసి కూడా చెప్తున్నారు. ఈ సెమి చెట్టు శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి దీనివల్ల శివుడు ఆ ఇంటిని కాపాడుతాడని చెబుతూ ఉంటారు. అదే కాకుండా ఈ సెమి చెట్టు అకస్మాత్తుగా ఎండిపోవడం ప్రారంభిస్తే ఆ శుభాన్ని అంటే అశుభాన్ని కూడా ఇక్కడ సూచిస్తుందనేసి కూడా చెప్తున్నారు. మరి సెమి చెట్టు ఎండిపోతున్నట్లు అయితే శనిదేవుడు కోపంతో ఉన్నాడనేసి కూడా ఇక్కడ శివుడు ఆశీస్సులు ఇంటిపైన కూడా లేవనేసి కూడా అర్థం అట. అటువంటి పరిస్థితుల్లో ఎండిపోయినటువంటి సెమి చెట్టును కూడా వెంటనే తొలగించి పచ్చని సెమి మొక్కను నాటాల్సినటువంటి అవసరం ఉందట. అంతేకాకుండా ఇక్కడ మరొకటి కూడా ఉంది, మనీ ప్లాంట్. అంటే వాస్తు శాస్త్ర ప్రకారం మనకు మనీ ప్లాంట్ చాలామంది ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. ఈ ఈ మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం ఎంతో శుభప్రదంగా చెప్పడం ఉంటుంది. అంటే ఇంట్లో మనీ ప్లాంట్ ఉండడం వల్ల కూడా ఆ ఇంటిలో వారిపైన లక్ష్మీదేవి కరుణ ఉంటుందని చోటు చెప్తూ ఉంటారు. ఇది ఇంటికి అలాగే కుటుంబ సభ్యులకు ఎటువంటి డబ్బు కొరత ఉండదనేసి కూడా అంటూ ఉన్నారు. అదే మనీ ప్లాంట్ అకస్మాత్తుగా ఎండిపోవడం ప్రారంభిస్తే ఇక్కడ ఆర్థికంగా కూడా ఇబ్బందులు వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. ఆ ఇల్లు ఆర్థిక సంక్షోభంలో కూడా మునిగిపోతుందని చెప్పడమే కాకుండా చెప్తున్నారనమాట. కాబట్టి ఎండిపోయినటువంటి మనీ ప్లాంట్ను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకండి, వెంటనే తొలగించి పచ్చని మనీ ప్లాంట్ను కూడా మీ ఇంట్లో నాటండి. తెలుసుకున్నారు కదండి. ఈ 3 మొక్కలు తప్పనిసరిగా మన ఇంట్లో ఎండిపోతే వెంటనే దాన్ని మార్చండి. అంతేకాకుండా ఆ ఎండిపోయిన మొక్కలను అలాగే ఉంచితే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం దొరకకపోవడంతో పాటుగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి, ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయని కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా ఈ 3 మొక్కలు కనుక మీరు ఇంట్లో పెట్టుకొని ఉంటే అవి ఎండిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, ఎండిపోతే వెంటనే మార్చేయండి అనేసి కూడా ఈ వీడియోలో నేను కూడా మీకు తెలియజేస్తున్నాను. మీ ఇంట్లో ఎవరింట్లో మనీ ప్లాంట్ పెట్టుకున్నారు, ఒకవేళ ఎండిపోతే తీసేశారా లేదా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.